హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రణసోను అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు తిర్యాని మండలంలోని చెలిమల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాను. సో చూడండి ఒకసారి ఎంత బాగుందంటే నిజంగా అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు. దగ్గర దగ్గర ఒక 500 ఎబో ఏకర్స్ పైనే మనకి చెరువు కనబడుతుంది. వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి. సో ఇదే చెలిమల ప్రాజెక్ట్. ఇది స్టార్ట్ అయ్యి ఒక చాలా సంవత్సరాలు అవుతుంది, చాలా. సో దీన్ని ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా. ఎటు చూసినా కానీ మొత్తం గుట్టలు చాలా ఉన్నాయి ఈ ప్లేస్లో. ఎటు చూసినా గుట్టలు. ఇక్కడే సేమ్ మనం దీన్ని చూస్తే మన వరంగల్ డిస్టిక్లోని లక్నవరం చెరువు, అలాగే కడెం ప్రాజెక్ట్ అలా ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఈ ప్లేస్ కూడా. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. మనం అక్కడ కార్లు పార్క్ చేసుకొని ఈ బ్రిడ్జ్ పంచులు నడుచుకుంటూ రావచ్చు. ఈ రూట్లో మనకు అసలు ఇది తిర్యాని మండలం, అంటే మనకు కొమరంభీం డిస్టిక్ కిందకి వస్తుంది ఇది. ఈ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడండి ఒకసారి. ఈవినింగ్ టైం కాబట్టి ఈ వ్యూ అనేది మీకు కొంచెం సరిగా కనిపించట్లేదు అనుకుంటా. సో వర్షాకాలం అయితే అక్కడ ఆ రూట్ అంతా ఈ వాటర్తోని ఆ రూట్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అసలు చిన్న రోడ్ ఉంది అక్కడ, వైట్ కలర్లో చిన్న రోడ్. అది వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ నుంచి వాటర్ అనేది ఫ్లో ఎక్కువ అయిపోయి అటు అది మునిగిపోతుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మాత్రం చాలా మనకు అక్కడ లాస్ట్ కనిపిస్తున్నాయి కదా ఆ పెద్ద కొండ ఇటు ఇక్కడ ఈ రెండు చిన్న కొండల మధ్య ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ నుంచి అక్కడ చూడండి, అక్కడ చిన్న చేపలు పడుతున్నారు. అక్కడ తెడ్లేసుకొని అక్కడ చేపలు పడుతున్నారు. మనకు అక్కడ అంటే ఆ లాస్ట్ అక్కడ గుట్ట వరకు ఇదంతా చెరువే, ఇటు ఈ ఎండింగ్ వరకు. అంటే మనకు కనిచూపు మేర అంటారు కదా. సో మనకు ఇక్కడ నుంచి ఎక్కడైతే ఎండింగ్ మొత్తం ఇదంతా చెరువే. బ్యూటిఫుల్గా ఉంది. అలాగే మనకు అటు సైడ్ వెళ్తే మనకు మంగి ఏరియా వాటర్ ఫాల్స్ వస్తాయి. అటు మంగి ఏరియా, అలాగే ఈ తిర్యాని మండలం కూడా తిర్యాని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ టైంలో మనకు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా లేదు. సో నేను వర్షాకాలం వరకే వెళ్ళినప్పుడు మీకు ఆ వీడియో అనేది చూపిస్తాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మీకు వాటర్ ఫాల్స్ అన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు చూడొచ్చు. సో అక్కడ అలా కారు పార్క్ చేసుకోవాలి. అక్కడ కారు పార్క్ చేసుకొని మనం ఈ బ్రిడ్జ్ పైన ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ వ్యూ మొత్తం చూడొచ్చు అన్నమాట. ఇది లెఫ్ట్, ఇది రైట్. మామూలుగా మనకు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ అంటారు కదా. సో అలాగా ఇది లెఫ్ట్, ఇది రైట్ కెనాల్. ఇటు ఇంకా కెనాల్ సేమ్ నిర్మించలేదు, బట్ మీకు అర్థం కావాలని చెప్పేసి అది లెఫ్ట్, ఇది రైట్ కెనాల్ అని చెప్పాను. ఇక్కడ ఫోటోషూట్కి మాత్రం వస్తే అదిరిపోతుంది, అసలు మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా ఈ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇవే కాకుండా నేను మీకు ఇంకా అన్ని డ్యామ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి లొకేషన్స్ మీకు అన్నీ చూపిస్తాను. సో మీరు ఈ తిర్యాని సైడ్ కనుక వస్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ కావద్దు. ఒకవేళ మీరు తిర్యాని సైడ్ ఏ పని ఉన్నా కానీ, ఒకవేళ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్న వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చినప్పుడు, తిర్యాని సైడ్ కానీ మంగి ఏరియా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ డ్యామ్ మాత్రం చూడడానికి తప్పకుండా రండి. ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. నాకు మాత్రం ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కనుక ఒక చిన్న క్యాంప్ వేసుకొని మనకు నచ్చిన వాళ్ళతో, మన ఫ్రెండ్స్తో కానీ ఇక్కడ పార్టీ చేసుకుంటే అది మనకు సూపర్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పచ్చు. ఎటు చూసినా ఇట్లా గుట్టలు, అడవులే ఉన్నాయి. మనకు తిర్యాని నుంచి ఇది ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ వరకు. ఈ డ్యామ్ వరకు ఒక 5 కిలోమీటర్స్ దాకా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అస్సలు మిస్ కావద్దు. ఈ ప్లేస్ మాత్రం డెఫినెట్గా వచ్చేయండి. ఇక్కడ మనం అక్కడ పైన అయితే కాల్ పార్క్ చేసుకోవచ్చు. సో అటు ఇంకా లోపలికి చాలా విలేజెస్ ఉన్నాయి. మనం ఈ రూట్ నుంచి అలా వెళ్తే మాత్రం మనకు గుండాల వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి. ఇటు సైడ్ నుంచి అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. వర్షాకాలం అయితే ఇది ఫుల్గా ఉండేది. సో ఇప్పుడు కొంచెం అయితే మామూలుగా ఉంది.
నేను మీకు వచ్చే రూట్ కూడా కవర్ చేస్తాను. సో దాన్ని కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది మనం పైకి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మనం ఘాట్ రోడ్లో వెళ్తాం, ఇది కూడా సేమ్ ఘాట్ రోడ్లో రావాల్సిన రూట్. ఇది ఘాట్ రోడ్లోనే వస్తాం మనం. ఐ లవ్ దిస్ ప్లేస్. నాకు నిజంగా ఒకసారి లక్నవరంకి అలాగే కడెం డ్యామ్కే వస్తే ఇలాగైతే అనిపిస్తుందో నాకు అదే రకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అటు చుట్టూ మొత్తం గుట్టల మధ్య ఈ వాటర్, ఈ సన్సెట్ పీక్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు. సో ఇది లొకేషన్ ఫుల్ వ్యూ. చూడండి నిజంగా అసలు ఎంత బాగుందంటే లొకేషన్. ఇక్కడ ఆ గుట్టల మధ్య నుంచి కూడా ఇంకా అటు వాటర్ చాలా ఉన్నాయి. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ లాస్ట్ ఆ గుట్ట పెద్దది. సో అక్కడ వరకు కూడా మనకు వాటర్ ఉన్నాయి. ఇక్కడ సేమ్ అంటే ఈ లొకేషన్ చూసినట్టయితే మధ్యలో మామూలుగా మనకు లక్నవరానికి అయితే దీపం లాగా ఉంటుంది, కానీ ఇక్కడ అలా లేదు. కానీ కడెం లక్నవరం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ. సూపర్ ప్లేస్ నిజంగా. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇందాక కొంతమంది వచ్చి అక్కడ సింగిల్ ఇక్కడ ఈ బండపైన కూర్చొని టైంపాస్ చేసి వెళ్ళారు అసలు. సో ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మామూలుగా ఇక్కడికి ఎవరైనా వచ్చి డ్రింక్ చేసి సీసాలని వలగొట్టి వెళ్తున్నారు. సో ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు కొంచెం డ్రింక్ చేసి సీసాలు పగలగొట్టడం వల్ల అవి ఎవరికైనా నడిస్తే కాళ్ళు గుచ్చుకోవడం కానీ, లేకుంటే ఇక్కడ వాటర్ అనేది పోయినప్పుడు అవి లోపలన చేపలకు వాటికి తగిలవి వాటికి ప్రాణనష్టం అనేది జరుగుతుంది. సో జంతువులు కూడా ఇటు సైడ్ వస్తుంటాయి బాగా, మామూలుగా మేకలు అలాగే చాలా వస్తూనే ఉంటాయి. సో వాటికి కూడా ఏమైనా డ్యామేజ్ అయినా కానీ చాలా కష్టం. సో అలాంటివి కొంచెం ఎవరైనా అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. అంటే డ్రింక్ చేసిన తర్వాత వాటిని ఎక్కడైనా పడేసి వెళ్ళినా బెటర్, కానీ ఇలా తాగి పగలగొట్టడం వల్ల అంత చూస్తున్నది. అక్కడ మొత్తం అన్ని గాజు మేకలు ఉన్నాయి. అక్కడ పైన కూడా ఆ కార్ పార్క్ చేసే దగ్గర మొత్తం ఆ బీర్ బాటిల్స్ అన్ని పగలగొట్టారు. అది నాకు కొంచెం మంచి అనిపించలేదు అసలు. సో మన హెల్త్ గురించి చూడాలి. అలాగే మన హెల్త్తో పాటు పక్క వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది కావద్దు. దాంతోపాటు జంతువులు అయితే మూగజీవాలు కదా పాపం. సో వాటికి కూడా ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండానే చూసుకోవాలి మనం. సో అది కొంచెం చూసుకోండి. ఇలా చెప్తున్నానికి ఏమనుకోకండి, నేను నిజమే మాట్లాడుతున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. సో ఇలా వెళ్ళొచ్చు అన్నమాట. మనం అక్కడ దాకా వెళ్ళొచ్చు. మనం బైక్స్ కూడా వెళ్తాయి ఆ రూట్లో. సో ఈ విధంగా అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం డ్రింక్ చేసి మొత్తం సీసాలని పగలగొట్టింది ఇక్కడ. అంటే ఎవరైనా వచ్చే వాళ్ళకు కూడా టూరిస్టులకు కానీ ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం అలా జరగకుండా చూసుకోండి అంతే. ఎవరో వచ్చి ఏం చేయరు. మార్పు అనేది మన నుంచే రావాలి ఎప్పుడైనా కానీ. మనం కరెక్ట్గా ఉంటే వేరే వాళ్ళని ఎవరు మనల్ని ఏమన్నారు, మనము ఇతరులకు కూడా మంచిగా చెప్పగలుగుతాం. ఫస్ట్ మనమే కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా ఏ విషయమైనా అని. ఇక్కడ నుంచి వెళ్ళాలనిపిస్తారు అసలు. అంత బాగుంది లొకేషన్ ఇక్కడ. సో చెప్తున్నాను, మీరు తిరియాని సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఈ డ్యామ్ని మాత్రం పక్కా చూడడానికి రండి. చల్మేల డ్యామ్ ఇది చాలా సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించింది అసలు. సో దీని ప్రాసెస్ కూడా కొంచెం సగం వరకే పూర్తయింది. ఇంకా ఏమైనా చేస్తారు కావచ్చు మరి మాడిఫై. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ మాత్రం అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
పక్కన బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.